الحمد لله الذي شرح صدور المؤمنين للطاعة، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وفق أولياءه للرضا والتسليم والقناعة، وأشهد أن محمدًا عبده ورسوله وصفيه وخليله، صاحب الحوض والشفاعة، الذي حث على الزهد والقناعة وحذر من الحرص والإضاعة، صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى قيام الساعة. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قل أطيعوا الله وأطيعوا الرسول، فإن تولوا فإنما عليه ما حمل وعليكم ما حملتم، وإن تطيعوه تهتدوا، وما على الرسول إلا البلاغ المبين. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, మధురాతి మధురం షాబాను మాసం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, అల్లాహ్కు, ప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంతో ముఖం తిప్పుకుంటే గుర్తుంచుకోండి, ప్రవక్తపై మోపబడిన బాధ్యతకు ప్రవక్త బాధ్యత వహిస్తాడు. కానీ మీపై ఉన్న బాధ్యతకు మీరే బాధ్యత వహించాలి. కనుక ప్రవక్తకు విధేయులైతేనే మీరు సన్మార్గం పొందుతారు. ప్రవక్త బాధ్యత అల్లాహ్ సందేశాన్ని స్పష్టంగా అందజేయడమే. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసులపై అపార కరుణ గలవాడు. ఆయన వారి కోసం కొన్ని ప్రత్యేక సమయాలను, ఋతువులను ప్రసాదించాడు. వీటి ద్వారా వారు ఆయనకు మరింత దగ్గరవ్వాలని, ఉన్నతమైన కీర్తి కండూతిని సొంతం చేసుకోవాలని, మరింత గౌరవప్రదమైన స్థాయికి వారు చేరుకోవాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా అభిలషిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట: ఇఫ్అలుల్ ఖైర దహరకుం వతఅర్రజూ లినఫహాతి రహ్మతిల్లాహ్, ఫఇన్న లిల్లాహి నఫహాతిన్ మిన్ రహ్మతిహి యుసీబు బిహా మన్ యషాఉ మిన్ ఇబాదిహి వసలుల్లాహ అన్ యస్తుర ఔరాతికుం వఅన్ యుఅమ్మిన రౌఆతికుం. మీరు జీవితాంతం మంచి పనులు చేస్తూ ఉండండి. మరి అల్లాహ్ యొక్క కరుణా కిరణాల కోసం ఎదురు చూడండి. ఎందుకంటే అల్లాహ్ తన దాసులకు తన కరుణను తాను తలుచిన వారి మీద అనేది కురిపిస్తాడు. మీ లోపాలను దాచమని మరియు మీ భయాల నుండి మీకు రక్షణ కల్పించమని అల్లాహ్కు ప్రార్థించండి. అభిమాన మిత్రులారా, అల్లాహ్ను ఆరాధించడం కోసం జీవితంలో ఒక ప్రత్యేక కాలాన్ని, ప్రత్యేక సంవత్సరాన్ని, ప్రత్యేక నెలను, ప్రత్యేక వారాన్ని
ప్రత్యేక యొక్క దినాన్ని పరిమితం చేసుకొని ఆరాధించడం అనేది, విధేయత చూపడం అనేది సరైన విషయం కాదు. మనిషి పుట్టుక అసలు ఉద్దేశమే అల్లాహ్ సుబ్హానహు తఆలాను ఆరాధించడం కాబట్టి యోగ్యమైన వయసు నుండి జీవితపు ఆఖరి క్షణాల వరకు మనం అల్లాహ్ను ఆరాధిస్తూనే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుమ్ మినస్ సాజిదీన్ వఅబుద్ రబ్బక హత్తా యతియకల్ యకీన్. నీ ప్రభు పవిత్రతను కొనియాడుతూ ఉండు, సజ్దా చేసే వారిలో చేరిపో. నిశ్చయమైనది అంటే మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూనే ఉండు. అభిమానం ఇస్తారు. అల్హమ్దులిల్లాహ్, మనం రజబ్ మాసాన్ని దాటి, పవిత్ర మాసాన్ని దాటి మరో శుభవంతమైన మాసం షాబాన్లో అడుగుపెట్టాం. కనుక ఈ మాసపు యొక్క ఉపవాసాల మహత్యం గురించి తెలియజేస్తూ హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరాయంగా విరామం లేకుండా ఉపవాసాలు ఉండేవారు. ఇక ఆయన ఉపవాసాలు వదలరేమో అని మేము అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం వదిలేసేవారు. అప్పుడు ఇక ఆయన ఉపవాసం ఉండరేమో అని మేము అనుకునేవాళ్ళం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి మాసపు ఉపవాసాలు పాటించిన మాసం రమజాను మాసం, అత్యధిక ఉపవాసాలు పాటించిన మాసం షాబాను మాసం అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చారు. ఈ కారణంగానే మన సజ్జనులైన పూర్వీకులు సహాబా ఈ మాసం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. అలాగే ఈ మాసములోని సువర్ణ సమయాన్ని సద్వినియోగపరుచుకునేందుకు వారు శ్రమించేవారు. శక్తి వంచన లేకుండా వారు సత్కార్యాల్లో నిమగ్నమయ్యేవారు. మరి ఈ మాసపు యొక్క ఈ ఉపవాసపు యొక్క మహత్యంలో ఉన్న యొక్క మర్మం ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నాను, యా రసూలల్లాహ్, మీరు షాబాను మాసంలో ఉపవాసాలు ఉన్నంతగా మరే ఇతర మాసంలోనూ ఉండడం నేను చూడలేదు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సమాధానం చెప్పారు, రజబ్ మరియు రమదాను మాసాల మధ్య వచ్చే నెల షాబాను మాసం. అయితే చాలామంది ప్రజలు ఈ మాస విషయంలో అలక్ష్యానికి, అజాగ్రత్తకి గురై ఉన్నారు. ఇది సర్వలోకాల ప్రభు వద్దకు మనిషి యొక్క కర్మలు చేరవేయబడే నెల కాబట్టి నా కర్మ అల్లాహ్ వద్దకు వెళ్ళే సమయానికి నేను ఉపవాసంతో ఉండడాన్ని ఇష్టపడుతున్నాను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, 3 ముఖ్యమైన విషయాలు మనకు తెలిసాయి ఇక్కడ. అందులో మొదటిది ఏమిటంటే, రమదాను మాసం రాబోతుంది అని శుభవార్తను తెలియజేసే మధుమాసం ఏమిటంటే షాబాను మాసం. రెండవది ఏమిటంటే, షాబాను మాసపు యొక్క ఉపవాసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. మూడవ విషయం ఏమిటంటే, మన వార్షిక కర్మలు ఏవైతే ఉన్నాయో దీని నివేదిక అనేది ఈ మాసంలో సమర్పించబడుతుంది అన్నది. ఇక మన సజ్జన పూర్వీకులు ఈ మాసంలో ఎలా వారు ఉండేవారన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అనస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, షాబాను మాసం ప్రారంభమవ్వగానే ముస్లింలు ఖురాను పారాయణం వైపునకు మొగ్గు చూపేవారు. అలాగే తమ సంపద నుండి జకాత్ చెల్లించేవారు. తద్వారా పేదవారు మరియు బలహీనులు రమజాను నెలలో ఉపవాసం ఉండడానికి శక్తిని పొందేవారు. అదేవిధంగా అమర్ బిన్ ఖైస్
రహ్మహుల్లాహ్ గారు షాబాన్ నెల రాగానే తన దుకాణాన్ని మూసివేసి పూర్తి సమయాన్ని ఖురాన్ పారాయణానికి ఆయన కేటాయించేవారు. అలాగే ఈ 3 మాసాల్ని ఒక గొప్ప పోలికతోటి మన సజ్జన పూర్వీకులను పోల్చడం జరిగింది. కనుక వారు చెప్పారు, రజబు మాసం విత్తనాలు జల్లే మాసం, షాబాను మాసం పంటకు నీరు పోసే మాసం, రమజాను మాసం బంగారు పంటను కోసే మాసం అని మన సజ్జన పూర్వీకులు చెప్పారు. అదేవిధంగా అభిమానం ఇస్తారు. ఈ సమయంలో మనకు హెచ్చరిక ఏమిటంటే, రజబ్ మాసం గడిచిపోయింది, షాబాను మాసంలో మనం ఉన్నాం, ఇక రాబోయే మాసం రమదాను మాసం. మనం ఏడాది పాటు అలక్ష్యానికి గురయ్యాం, ఏడాది పాటు ఏమరపాటికి గురయ్యాం. ఇప్పుడైనా మనం మేలుకోవాలి, ఇప్పుడైనా మనం సత్కర్మల కోసం నడుం బిగించాలి, సిద్ధం అవ్వాలి. కనుక అభిమానం ఇట్లారా ముందస్తు తయారీ మనకు దీనివల్ల తెలుస్తుంది. రమజాన్ మాసం కోసం ముందస్తుగా మనం తయారీ అనేది చేసుకోవాలి. రెండవది, షాబాను మాసంలో అత్యధికంగా ఖురాన్ పారాయణ మనం చెయ్యాలి. అదేవిధంగా షాబాను మాసంలో అత్యధికంగా దానా ధర్మాలు కూడా చెయ్యాలి. కనుక సహాబా షాబాను మాసంలో జకాత్ షాబాను మాసంలో చెల్లించేసేవారు. ఎందుకంటే తర్వాత రమజాను మాసం వస్తుంది కనుక రమజాను మాసంలో అవసరార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన సౌకర్యాలు సమకూర్చాలన్న సదుద్దేశంతో వారు అలా చేసేవారు. కనుక అభిమానం ఇస్తారా, ఈ మాసంలో మిగతా యొక్క ఏ ఉపవాసాలైతే కథా ఉపవాసాలు ఉన్నాయో ఆ ఉపవాసాన్ని కూడా పూర్తిగా కథా చేసుకొని వారు రమజాను కోసం సిద్ధంగా ఉండేవారు. అదేవిధంగా అభిమానం ఇస్తారా, పాప క్షమాపణ మరియు హృదయ శుద్ధికి గొప్ప నెలవు ఏమిటంటే షాబాను మాసం. కనుక అభిమానం ఇస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నిశ్చయంగా అల్లాహ్ షాబాన్ మధ్యరాత్రి అంటే 15వ రాత్రి తన సృష్టి వైపు దృష్టి సారిస్తాడు. అప్పుడు తన సృష్టిలో అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. ఒక్క ముష్రిక్ అంటే షిర్క్ చేసే వారిని, మరియు ఒక్క ముషాహిన్ అంటే ఇతరులపై ద్వేషం లేక పగ పెంచుకున్న వారిని తప్ప అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉల్లేఖనంలో తెలియజేశారు. మరో ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముష్రిక్కి గడువు ఇస్తాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల్ని క్షమిస్తాడు. ఎవరి హృదయంలోనైతే కాపట్యం ఉందో, పగ, ప్రతీకారం, ద్వేషమని ఉందో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మనోమయ స్థితిని బాగు చేసుకునేంత వరకు వారిని వారి మానాన వదిలేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఉత్తమమైన మనిషి ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది. ఉత్తమమైన మనిషి ఎవరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సదూకుల్ లిసాన్ మఖ్మూముల్ కల్బ్ అన్నారు. అంటే మాట సత్యత గలవాడు, అంటే నిజం మాత్రమే మాట్లాడేవారు. సహాబా అన్నారు, సదూకుల్ లిసాన్ నిజం మాత్రమే మాట్లాడేవారు అంటే అర్థమైంది యా రసూలుల్లాహ్. అయితే మఖ్మూముల్ కల్బ్ అన్నారు కదా, మీరు పద ప్రయోగం చేశారు కదా, అది మాకు అర్థం కాలేదు అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అతని తక్వా మరియు పవిత్రత కలిగిన వాడు, అతని హృదయంలో ఎటువంటి పాపం ఉండదు, అన్యాయం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ, ఈర్ష్య, కుళ్ళుబోతుతనం అనేది అతని మనసులో ఉండదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక దీని నుండి మనకు 3 విషయాలు తెలుస్తాయి. ఒకటేమిటంటే అల్లాహ్ క్షమకు మనం నోచుకోవాలంటే మనలో ప్రజల ఎడల క్షమాగుణం అనేది ఉండాలి. రెండవది, మన హృదయాన్ని మనం పవిత్రంగా గావించుకోవాలి అన్ని కల్మషాల నుండి. అదేవిధంగా రమజాను మాసం కోసం ఇప్పటి నుండే మన మనోధరణిని మనం అనేది దున్ని చేసి ఇంకా సిద్ధం చేసి పెట్టుకోవాలన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమానం ఇస్తారు. ఇక షాబాను మాసపు 15వ రాత్రి మనం ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం ఇస్తారు. ఈ రాత్రిలోని సువిశాల మన్నింపు యొక్క అర్హతను మనం పొందాలంటే ముందుగా మన విశ్వాసాన్ని మనం సరి చేసుకోవాలి. లాభ నష్టాలను చేకూర్చే యజమాని కేవలం అల్లాహ్నే గట్టిగా నమ్మాలి. కష్టాలు తీర్చేవాడు కానీ
ఆపదలో మనల్ని ఆదుకునేవాడు కానీ కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఏ దర్గా కానీ, మరే దుర్గా కానీ, మరే మక్క ముజావర్ కానీ, మరే ముర్షిద్ కానీ వీరి వల్ల ఎటువంటి యొక్క సహాయం సాధ్యం కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా మన మనసుని ఈర్ష, అసూయల నుండి, షిర్క్ భావాల నుండి, బిదాత్ నుండి మన మనసుని మనం ప్రక్షాళనం అనేది గావించుకోవాలి సోదరులారా. అప్పుడే మనం అల్లాహ్ కరుణకు నోచుకుంటాం. అదేవిధంగా అభిమానం ఇస్తారా, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాన్ని కనుక దృష్టిలో తీసుకున్నట్లయితే కేవలం షాబాన్ మాసపు 15వ రాత్రికి మాత్రమే కాదు, సోమవారం మరియు గురువారానికి కూడా ఇటువంటి ప్రాధాన్యతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించి ఉన్నారు. కనుక మనం అన్ని వేళలా అంటే మన కర్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమర్పించబడే యొక్క వేళలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఫజ్ర్ మరియు అస్ర్ తర్వాత యొక్క మన కర్మలు ప్రవేశపెట్టబడతాయి. అలాగే వారాంతరంలో సోమవారం, గురువారం అనేది ప్రవేశపెట్టబడతాయి. అలాగే వార్షికంలో తీసుకుంటే షాబాన్ మొత్తం మాసంలో మన కర్మలు ప్రవేశపెట్టబడతాయి. కనుక ఈ మాసాన్ని మనం ఘనంగా గడుపుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇక ఈ మాసంలో సలాత్ అల్ఫియాని 100 రకాతులు చదివి ప్రతి రకాతులను 10 సార్లు సూర ఇఖ్లాస్ చదివి ఈ నమాజ్ వల్ల ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అనే యొక్క కథనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనేవి అభిమానం ద్వారా కల్పిత కథనాలు కనుక వీటిని నమ్మకూడదు. అదేవిధంగా సలాతుర్ రగాయిబ్ అని ఏ యొక్క నమాజు రజబ్ మాసంలో మొదటి రాత్రి మగ్రిబ్ తర్వాత 12 రకాతులుగా, అలాగే షాబాన్ మాసంలో 15వ రాత్రి 100 రకాతులుగా ఈ నమాజ్ చేయబడుతుందో ఈ నమాజ్ యొక్క ప్రస్తావన తన కూతుల్ కులూబ్ అలాగే ఇహ్యా ఉలూముద్దీన్ అన్న యొక్క పుస్తకాల్లో ఉన్నప్పటికీ అలా ఉన్నందుకు మీరు చూసి మోసపోకండి అని ఇమాం నవవీ రహిమహుల్లాహ్ గారు సెలవియడం అనేది జరిగింది. అంతిమంగా అభిమానం ద్వారా కుల్ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ మొదట మనం చెప్పుకున్న యొక్క ఆయత్. ఓ ప్రవక్త సలసం ప్రజలకి విషయాన్ని తెలియజేయండి, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. కనుక అభిమానం ద్వారా ఈ విధేయత అనేది కేవలం మాటల వరకే పరిమితం కాకూడదు. నిజ ముస్లిం ఎవరు అంటే అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన యొక్క సున్నత్ మార్గంలో నడిచిన వ్యక్తే. కేవలం నమ్ముతున్నాము అని ఆచరణలో గనుక మనం వెనుకబడినట్లయితే అలాంటి నమ్మకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. రెండవది బాధ్యతల విభజన. ప్రవక్త బాధ్యత ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్య సందేశాన్ని ప్రజల వరకు యాజ్ ఇట్ ఈజ్గా చేరవేయడం. మరి ప్రజల బాధ్యత ఏమిటి? చేరవేయబడిన ఆ బాధ్యతను వారు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టాలి. ఒకవేళ మనం గనక అశ్రద్ధ వహించి ఆచరించకపోతే దానివల్ల ప్రవక్తకు ఎటువంటి యొక్క నష్టం అనేది వాటిల్లదు, ప్రవక్తకు లభించాల్సిన పుణ్యం మనకు లభిస్తుంది. అయితే మనం అల్లాహ్ సమక్షంలో లెక్క చెప్పుకోవాలి, దానికి పడే శిక్షను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మూడో విషయం అంటే సన్మార్గం ఎక్కడ ఉంది అంటే వ ఇన్ తుతీఊహు తహతదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ప్రవక్తకు విధేయులైతేనే మీరు సన్మార్గం పొందుతారు. కనుక అల్లాహ్ను చేరే ఏ మార్గమైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్కి అనుగుణంగా ఉంటేనే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నతకు నోచుకుంటాం. కనుక అభిమానం ఇట్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం, శిరోధార్యం, మరి బిదాత్ ఏదైతే ఉందో శిరోభారం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక నాలుగవ అంశం ఏదైతే ఉందో అభిమానం ద్వారా అది సందేశాన్ని చేరవేసే కర్తవ్యం. కనుక ప్రవక్త బాధ్యత స్పష్టంగా చేరవేయడం. అయితే దాన్ని నమ్మకపోతే మనమే నష్టపోతాం. కనుక అభిమానం ద్వారా నిజమైన విజయం ప్రవక్త అనుచరణలో ఉంది. నిజమైన యొక్క బాధ్యత అనేది ఏదైతే ఉందో అది ప్రవక్త బాధ్యత, అలాగే వ్యక్తిగత బాధ్యత మనది ఏదైతే ఉందో దాన్ని మనం అనేది కరెక్ట్గా చెయ్యాలి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటను జవదాటినట్లయితే ఖచ్చితంగా శిక్ష తప్పదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించడమే కాకుండా మానవ స్వభావాన్ని కూడా మీ ముందర పెడతాను. అదేమిటంటే
మనుషుల వింత ప్రవర్తన ఏమిటంటే ఏదైనా మంచి మాట, ఖురాన్ మాట, సున్నతు మాట, సత్యబద్ధమైన మాట చెప్పినట్లయితే వారికి వెంటనే కోపం వచ్చేస్తుంది, వినడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఎవరి గురించైనా కూపీలు లాగుతున్నారు, వారి వీపు వెనకాల మాట్లాడుతున్నారు, వారిని రోడ్డుకి ఇచ్చడానికి ప్రయత్నిస్తున్నారు, లేదంటే బిదత్ గురించి మాట్లాడుతున్నారు, షిర్క్ గురించి మాట్లాడుతున్నారు అంటే మాత్రము చెవులు కోసుకుని మరీ వింటారు సోదరులారు. కనుక ఇది సున్నత్ అనే మనకు తెలియజేసినప్పుడు మనలో దైవ భీతి జనించాలి, దైవ విధేయత భావంతో మన హృదయం అనేది ఉప్పొంగాలి. ఆ రకంగా మనం నడుచుకున్నప్పుడే ఈ మధుమాసమైన షాబాను మాసం మధురాతి మధురంగా మారడమే కాకుండా రేపు రాబోయే రమజాను మాసం కోసం శుభ సంకేతం కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.